సూపర్ హిట్ టాక్ తో కలెక్షన్స్ ఎవరైనా కొల్లగొడతారు, కానీ ఫ్లాప్ టాక్ తో కలెక్షన్స్ కొల్లగొట్టే వారికి ఒక రేంజ్ ఉంటుంది. ఆ హీరోలు ఎవరంటే తెలుగు చిత్ర పరిశ్రమ పరిధి చాలా పెరిగింది. ఇప్పుడు 100 కోట్ల కలెక్షన్స్ హిట్ టాక్ వస్తే 2-3 రోజుల్లోనే సాధిస్తుంది. దీనికి తోడు మొదటి వారం టికెట్ రేటు భారీగా పెంచుతున్నారు. దీనివల్ల ఓపెనింగ్ అయితే వస్తుంది, కానీ లాంగ్ రన్ లో కలెక్షన్స్ రావడం లేదు. గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తే కొన్ని సినిమాలకి హిట్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ అంతగా రావు, కానీ కొన్ని సినిమాలకు ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ బాగా వస్తాయి. ఇప్పుడు ఆ హీరోలు ఎవరో ఇప్పుడు మనం చూద్దాం. మహేష్ బాబు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గత సినిమాల నుంచి ఈ సంవత్సరం విడుదలైన గుంటూరు కారం వరకు మొదటగా నెగిటివ్ టాక్ వచ్చినా కూడా ఆ తర్వాత భారీగా కలెక్షన్స్ రాబట్టి హిట్ అయ్యాయి. మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాకి మొదటగా ఫ్లాప్ టాక్ వచ్చింది, కానీ సూపర్ స్టార్ స్టామినా వల్ల ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా తర్వాత వచ్చిన మహర్షి సినిమా కూడా మొదట ఫ్లాప్ టాక్ వచ్చింది. శ్రీమంతుడు 2 అని కొందరు విమర్శించారు, కానీ చివరికి ఈ సినిమా సూపర్ హిట్ అయింది. నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఈ సినిమా తర్వాత సరిలేరు నీకెవరు సినిమా కూడా ఫ్లాప్ టాక్ వచ్చింది, కానీ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే మహేష్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. గతేడాది విడుదలైన సర్కార్ వారి పాటకు ఏకంగా టీవీ ఛానల్ వారు ఫ్లాప్ అని ప్రసారం చేశారు, కానీ మహేష్ బాబు స్టామినా వల్ల ఈ సినిమా హిట్ అయింది. గుంటూరు కారం సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ పరంగా అదరగొట్టింది. ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నారు మహేష్ బాబు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సరైనోడు సినిమాకి మొదటగా ఫ్లాప్ టాక్ వచ్చింది, కానీ రెండవ వారం నుంచి మాస్ ఆడియన్స్ కి చేరువ కావడంతో 70 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి ఆ ఏడాది బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన డీజే దువ్వాడ జగన్నాథం సినిమా కూడా నెగిటివ్ టాక్ వచ్చింది. నిర్మాత 100 కోట్ల గ్రాస్ వసూలు ప్రకటించారు. దీంతో సోషల్ మీడియాలో పెద్ద వార్ జరిగింది, ఈ సినిమా ఫేక్ కలెక్షన్స్ అని. కానీ ఆ తర్వాత సినిమా మాత్రం హిట్ అయింది. 2 సంవత్సరాల క్రితం ఇండియాను ఒక ఊపు ఊపిన పుష్ప సినిమా కూడా మొదటగా నెగిటివ్ టాక్ వచ్చింది, కానీ ఆ తర్వాత ఈ సినిమా సృష్టించిన సునామీ మనందరికీ తెలిసింది. ఇప్పుడు పుష్ప 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అదే విధంగా రామ్ హీరోగా చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకి మొదటగా ఫ్లాప్ టాక్ వచ్చింది, కానీ రెండవ రోజు నుంచి సాధారణ ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చి కలెక్షన్స్ భారీగా వసూలు చేసింది. రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అదే విధంగా వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన F3 సినిమా కూడా మొదట నెగిటివ్ టాక్ వచ్చింది, కానీ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ఈ సినిమా బాగానే వసూలు చేసింది. రామ్ చరణ్ హీరోగా నటించిన రచ్చ, నాయక్ సినిమాలకి మొదటగా ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ భారీగా రాబట్టి సూపర్ హిట్ అయ్యాయి. జూనియర్ ఎన్టీఆర్ నటించిన జనతా గారే, జై లవ్ కుశ సినిమాలకి మొదటి రోజు భారీగా నెగిటివ్ టాక్ వచ్చింది, కానీ ఆ తర్వాత సాధారణ ప్రేక్షకులు థియేటర్ కు రావడం మొదలు పెట్టడంతో సూపర్ హిట్ అయింది. ఎన్టీఆర్ కెరీర్ లోనే మొదటి 100 కోట్ల సినిమాగా నిలిచింది. మొత్తానికి మహేష్ బాబు నటించిన గత 5 సినిమాల నుంచి ఫ్లాప్ టాక్ తో మొదలై కలెక్షన్స్ పరంగా భారీగా వసూలు చేసి సూపర్ హిట్ అవుతున్నాయి. మహేష్ బాబు సినిమాకి యునానిమస్ హిట్ టాక్ వస్తే బ్లాక్ బస్టర్ హిట్ అయి కలెక్షన్స్ భారీగా వసూలు చేయడం ఖాయం.